తులారాశి వారికి జూన్ 2026 నెల ఒక సాధారణ నెల కాదండి. జూన్ 2026లో 5 ప్రధాన గ్రహ సంచారాలు జరగబోతున్నాయి. ముఖ్యంగా ఈ యొక్క రవి, కుజుడు, బుధుడు, శుక్రుడు మరియు గురు గ్రహాలు వాటి స్థితిలో మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా జూన్ 2న గురుగ్రహం 12 సంవత్సరాల తర్వాత మీ యొక్క కర్మస్థానంలోకి, వృత్తి స్థానంలోకి ప్రవేశించబోతున్నారు. ఈ ఒక్క మార్పుతో మీ యొక్క జీవిత దిశను మార్చివేసే అవకాశం కనపడుతోంది గోచారరీత్యా. అది కూడా కర్కాటకంలోకి గురుగ్రహం రావటం వల్ల గురుడు ఉచ్చ స్థితిని పొందుతారు, అంటే ఎగ్జాల్ట్ అంటాం, బలమైన స్థానం పొందుతారు. సో గురుడు ఒక్క రాశిలోకి రావడానికి 12 సంవత్సరాలు పడుతుందండి. ఒక్కో రాశిలో సంవత్సరం పాటుగా ఉంటారు కాబట్టి దానివల్ల బాగుంటుందని చెప్పాలి. సో అంతేకాకుండా శుక్రుడు మరియు బుధుడు మీ యొక్క 9వ స్థానంలో కలిసి ఉండటం వల్ల మీ యొక్క ఆరోగ్యం, మీ యొక్క అదృష్టము, ఆర్థిక పరిస్థితి అన్నీ కూడా అత్యంత ఆనుకూలంగా ఉండబోతున్నాయి. ఫ్రెండ్స్, ఈ వీడియోలో నేను మీకు గురుడు సంచారం మీ కెరీర్ని ఎలా మారుస్తుంది, అకస్మాత్తుగా డబ్బు ఏ విధంగా వచ్చే అవకాశం ఉంటుంది, ఆరోగ్యం, కుటుంబం, పిల్లలు, ప్రేమ, వ్యాపారం, ఆస్తి విషయాలు ఎలా ఉంటాయి, మరియు మీ భాగస్వామి వల్ల వచ్చే శుభవార్తలు ఏమిటి అన్నీ కూడా వివరంగా మీకు చెప్పబోతున్నాను. సో కాబట్టి ఈ వీడియోను మధ్యలో ఎక్కడ స్కిప్ చేయకుండా, మధ్యలో వదలకుండా చివరి వరకు చూడగలరు. ఎందుకంటే చివరిలో మీ పాత శత్రువులు మిత్రులుగా మారటం, ఆస్తి వివాదాల పరిష్కారం, భాగస్వామి వల్ల వచ్చే రహస్య వెల్లడి వంటి అద్భుతమైన విషయాలు ఉన్నాయండి. ఆరోగ్యం మరియు శారీరక శ్రేయస్సు అని చెప్పుకోవచ్చు. జూన్ 2026 ఈ మాసం అంతా కూడా మీ యొక్క ఆరోగ్యం అద్భుతంగా ఉంటుంది. మీ రాశాధిపతి బలంగా ఉంటున్నారు కాబట్టి, ఎందుకంటే శుక్రుడు మీ ఆరోగ్యానికి అధిపతి, మీ యొక్క రాశాధిపతి, లగ్నాధిపతి ఆయనే కాబట్టి, మరియు ఆయన బుధుడితో కలిసి 9వ స్థానాధిపతి మిత్రుడు అనేటువంటి బుధుడితో కలిసి 9th హౌస్లో భాగ్యస్థానంలో కూర్చొని ఉన్నారు కాబట్టి దీనివల్ల మీ ఆరోగ్యం ఫిట్ అండ్ ఫైన్గా ఉంటుందని చెప్పాలి. సో శారీరక మార్పుల గురించి మాట్లాడితే మీరు చాలా రిఫ్రెష్గా మరియు అత్యంత నమ్మకంగా ఫీల్ అవుతారండి. మీరు ఏదైనా కొత్త వెల్నెస్ రొటీన్స్ని కూడా మొదలు పెట్టే అవకాశం ఉంటుంది. ఉదాహరణకి జిమ్కి వెళ్ళి జాయిన్ అవ్వటం, వ్యాయామం చేయటం, సెల్ఫ్ కేర్కు సమయం కేటాయించటం, షాపింగ్ చేయటం, ఇలాంటివన్నీ చాలామంది చేస్తారు ఈ మాసంలో. శారీరక ఆరోగ్యం చూసాము. మానసిక ఆరోగ్యం పరంగా చూస్తే జూన్ మాసం మీ మానసిక రికవరీకి అద్భుతమైన నెలగా చెప్పవచ్చండి. మీరు చాలా యాక్టివ్ సోషల్ లైఫ్ని గడుపుతారండి. పార్టీలకు హాజరు కావటము, పాత స్నేహితులు మరియు బంధువులతో మళ్ళీ కలుసుకోవడం వంటివి జరగబోతున్నాయి ఈ మాసంలో. ఎండాకాలం అంటే వేసవి వేడి ఉన్నా మీరు సంతోషంగా మరియు ఉత్సాహంగా ఉంటారని చెప్పవచ్చు. లైఫ్ స్టైల్లో మార్పు, మీ యొక్క రూపాన్ని మెరుగుపరుచుకోవటానికి ఎక్కువ శ్రద్ధ అనేది చూపిస్తారు. మరి ధనము మరియు ఆర్థిక పరిస్థితి కనుక చూస్తే